మాజీ ముఖ్యమంత్రి ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దాంతోపాటు ఇవాళ ఆయన ప్రెస్ మీట్ లాంటిది అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో పెడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ని గౌరవించినటువంటి దశ కనపడలా. పోనీ ఆయనకు అంత తీరిక లేదా అని అంటే తీరికగానే ఉండేవాడు. కానీ ప్రెస్ మీట్లు అలాగే రిపోర్టర్సు అలాగే మీడియా అని అంటే పూర్తిగా దూరంగా పెట్టినటువంటి పరిస్థితి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పదే పదే కొంత ప్రెస్ను కలిసేటటువంటి ప్రయత్నం చేయటం శుభసూచకం. అలాగే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు ఏంటి, దాని మీద ఫోకస్ చేద్దాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడమే పెద్ద స్కామ్. ఇక్కడ చిన్న కామా పెడతా. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పార్టీ నాయకులందరికీ చెంపపెట్టు లాంటి సమాచారం ఇచ్చింది, హెచ్చరించింది. ప్రైవేటు పెట్టుబడి అనంటే పూర్తిగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఉండటం కాదు మహాశయ, కొద్దిగా బుర్ర ఉపయోగించండి అని ఘాటుగానే చెప్పారు. ప్రైవేట్ అనేటటువంటి పదం రాగానే మీరేదో దొరికిపోయారు అన్నటువంటి ఆలోచన చేస్తే మాత్రం మీరు భంగపడతారు అన్నటువంటి సమాచారం ఆమె ఇచ్చారు. అలాగే ఆమె ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని మోదీకి దత్తపుత్రుడిగా వర్ణించారు. కానీ ఆ దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏమాత్రం సమంజసంగా కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఆర్థిక శాఖ మంత్రికి అనిపించని సందర్భంలోనే చాలా పూర్తి సమాచారం ఇచ్చారు. అలాగే అర్థం చేసుకొని మాట్లాడండి, అర్థవంతంగా మాట్లాడండి, అర్థం కాకుండాను అర్థమై నటించేటటువంటి దశలోనూ మీరు మాట్లాడకండి అని చాలా స్పష్టంగా తెలియజేశారు. పీపీపీ అనంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు పూర్తిగా ఆధిపత్యం ప్రైవేటు వాళ్ళది ఉండదు అన్నది చాలా వాస్తవమైనటువంటి విషయం. అలాగే ఈ పీపీపీ ప్రణాళిక అనేది, ఈ ప్రాజెక్ట్ అనేది మిగతా రాష్ట్రాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా నిరూపణ కాబడింది. దాంతోపాటు ఇవాళ కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందా మెడికల్ కాలేజీలకు సంబంధించి అనంటే మేబీ, బట్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఎలా అప్రూవ్డ్? ప్రోత్సహిస్తున్నారు. ఎస్, కాదనట్లేదు. ఫండింగ్ ఇచ్చినా సరే, గ్రాంట్స్ ఇచ్చినా సరే, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక తగినటువంటి నిర్ణయం స్థానికంగా ఉపయోగకరమైందని భావించినప్పుడు దాన్ని గౌరవించటమో, గుర్తించటమో లేదా రిజెక్ట్ చేయడమో జరుగుతుంది. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే పూర్తి మద్దతు దేనికిస్తోంది? యావత్ భారతదేశంలో పీపీపీ అనేటటువంటి దానికే ఇవాళ ప్రయారిటీ ఇస్తోంది. నిర్వహించడం అనేది సమర్థవంతంగా ఉంటుంది అన్నది అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అలాగే దీని మీదే కోటి సంతకాల ఉద్యమం చేపట్టినటువంటి పరిస్థితి వైసీపీది. మెడికల్ కాలేజెస్కు సంబంధించి ఒక మంచి మాట మాట్లాడారు. విద్యా వైద్యం ప్రభుత్వం చేతిలోనే ఉండాలి అని. ఐ వుడ్ లైక్ టు పుట్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ టు మాజీ సీఎంకి. మీ పరిపాలనలో కార్పొరేట్ కళాశాలలు మీకు కనపడలేదా? ఆ కార్పొరేట్ వేదికగా దోపిడీ ఎప్పుడు మీ కళ్ళకి కనీసం మాత్రం చూసేటటువంటి అవకాశమే రాలేదా? ఇవాళ మాజీ అయిపోగానే విద్య వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలి అన్నటువంటి వాదన చేస్తే ఎస్, ఇప్పుడు వాదన మంచిది అది. బట్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కార్పొరేట్ కళాశాలల యొక్క దోపిడీని మనం ఇవాళ జల్లెడ పడితే వస్తున్నటువంటి సమాచారం ఏంటి? దోచేస్తున్నారు. పిల్లలని యంత్రాలుగా తయారు చేస్తున్నారు. హ్యూమన్ రిలేషన్స్ అనేవి విద్యలో లేనటువంటి పరిస్థితుల్లో ఆ కళాశాలల్లో ఇస్తున్నటువంటి నైపుణ్యం పేరుతోనా, రిజల్ట్స్ కోసమా, ర్యాంకుల కోసమా అంటే మనుషుల మధ్య ర్యాంకులతో పాటు ఉండవలసింది ఖచ్చితమైనటువంటి ఒక సామాజిక అవగాహన విద్యలో అన్నది ఎస్ మొట్టమొదటి విషయం అది. మరి ఈ మాజీ ముఖ్యమంత్రి కనపడలేదా? ఇవాళ మనం ఏదో ఒకటి రాజకీయం చేద్దామనంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఒప్ప అని మాట్లాడడంలో మీకు హక్కు ఉన్నది. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళాశాలల దోపిడీ కనపడలేదా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? అలాగే వైద్యం ఎందుకు ఇంత ఖరీదైనటువంటి పరిస్థితుల్లోకి వైద్యం వెళ్ళిపోయింది?
కార్పొరేట్ హాస్పిటల్స్లో దొరుకుతున్నటువంటి వైద్యం ప్రభుత్వ వైద్యశాలల్లో దొరకదా? మీరెందుకు ఆ ప్రయత్నం చేయలేకపోయారు? అసలు ఏ రోజైనా ఒక్కళ్ళైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నారా? ప్రభుత్వమే నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రుల్లో ఇంత నిరాదరణ ఎందుకు? దిక్కులేని వాళ్ళు వెళుతున్నటువంటి వాతావరణం కనపడుతోంది. అదే వింత వాదన కూడా వినపడుతోంది. మరి ప్రజాప్రతినిధులు అంత గౌరవం, విద్య వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలి అని మాట్లాడేటటువంటి దశలో మీ పాలనలో ఏం చేశారు అన్నది నా మొట్టమొదటి ప్రశ్న. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకమే. దాన్ని ఏం వదిలిపెట్టాల్సిన పరిస్థితి లేదు. బట్ ద థింగ్ ఈజ్, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు రాజకీయ ప్రయోజనాలకు మాట్లాడితే మాత్రం జనం మర్చిపోకూడదు, మాయలో పడకూడదు. దట్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ. ఎందుకు మీరున్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? పైగా మీ విపక్ష పార్టీలో ఉన్నటువంటి ఇవాళ నారాయణ అన్నటువంటి మంత్రి, ఎస్, ఆయన కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి, చైతన్య కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి, ఇలా ఎన్నో కార్పొరేట్ కళాశాలలు ఉన్నప్పుడు మరి వాటి మీద మీ ఆధిపత్యం కానీ అజమాయిషీ కానీ ఏదైనా ఉందా? అక్కడ ఎన్ని నిర్వహణ లోపాలు ఉన్నా వదిలేశారు. 5 ఏళ్లలో మీకు దొరికినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, విద్య మీద మీకు ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం ఉంటే ఎంత గొప్ప అవకాశాన్ని కోల్పోయారు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు. నారాయణ కాలేజీలన్నిటినీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితిని గమనించినట్టుగా ఇవాళ మీరు మేబీ నారాయణ కాలేజీ గురించి మీరు మాట్లాడకపోవచ్చు కానీ బట్ విద్య అనేది ప్రభుత్వం చేతిలో ఉండాలంటున్నారు. మరి మీరున్నప్పుడు ఆ నిర్ణయం 5 ఏళ్లలో ఎందుకు తీసుకోలేకపోయారు అన్నది ఒక ప్రశ్న అయితే. అసలు ప్రైవేటు యాజమాన్యమే తప్పు, నేరం అనేటటువంటి పరిస్థితి ఎలా? మరి టోల్గేట్లన్నీ మూసేద్దామా? ప్రైవేటు యాజమాన్యాలకు ఎందుకు ఇవ్వాలి టోల్గేట్ల దగ్గర? రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. అలాగే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ దోపిడీ దొంగల్లాగా రహదారుల్లో అక్కడక్కడ ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణికులను ఆపి మరీ కొట్టేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నవి ఏవైతే అవి లాక్కునేవాళ్ళు. అలాగే ఇవాళ వెళ్ళడానికి పెట్రోల్కి డబ్బులున్నా సరే టోల్ ట్యాక్సులకి డబ్బులు లేకపోతే మాత్రం మనిషి కదలలేనటువంటి పరిస్థితి. మరి ఈ నిర్వహణ ప్రైవేటు భాగస్వామ్యానికి ఇవ్వటం తప్ప ఒప్పా? దాని మీద చర్చించండి. బట్ ఇవాళ టోల్ ట్యాక్స్ వసూలు చేయడం వల్ల ప్రయాణికులకి అత్యంత సుఖవంతమైనటువంటిది, అలాగే మోస్ట్ కంఫర్టబుల్, సెక్యూరిటీ రెండూ ఉన్నాయన్నటువంటి మనం అనుభవంలో చూస్తున్నాం. సో నేను రేపు స్కూళ్లను కూడా ప్రైవేటు పరం చేస్తారేమో అన్నటువంటి భయం కొలుపుతున్నటువంటి వాదనలు వినిపించేటటువంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు కొంతమంది. అదే పనిగా దాని మీదే మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ప్రాథమిక విద్యను టచ్ చేసి బతికి బట్టగట్టినటువంటి ప్రభుత్వం ఉందా? మీ పాలనలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఏమని? మీకు నచ్చనటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని, ఆ భవనాలను, ఆస్తులను ప్రభుత్వం మొత్తం ఆక్రమించేసినట్టుగానే, స్వాధీనం చేసుకున్నట్టుగానే ప్రయత్నం చేశారు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం విద్య మీద, వైద్యం మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉందా లేదా అన్నది స్టిల్ ఐఎమ్ ఆల్సో డౌటింగ్. బికాజ్ విద్యలో విపరీతమైనటువంటి విప్లవాత్మక మార్పులు తెస్తున్నాము అని లోకేష్ బాబు చెప్తున్నారు. కానీ ఆ మార్పులు ఎలా ఉండాలి అన్నటువంటి నిపుణుల కమిటీ నివేదిక ఏదో అది పెద్దగా జనాకర్షణగానూ లేదు, జనాదరణగా కూడా లేదు. ఒక మహానుభావుడిని తీసుకొచ్చి మనము సూక్తులు చెప్పిస్తే విద్యలో మనము విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం అనుకుంటే కుదరదు. మరి ఏం చేయాలి? బేసిక్గా విద్యలో ఉండవలసింది ఏంటి? హ్యూమన్ రిలేషన్స్, విజ్ఞానం, అలాగే ఉపాధికి తోడ్పాటు కలిగేటటువంటి పద్ధతుల్లో ఉండేటటువంటి సిస్టమ్. ఈ 3 కలిసి ఉండాల్సినటువంటి దాంట్లో ఇవాళ చరిత్ర వక్రీకరింపబడింది. అలాగే విద్య వ్యాపారంగా మారింది. కేవలం ర్యాంకులు మాత్రమే ప్రాధాన్యంగా మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి హ్యూమన్ రిలేషన్స్ అది ఇంపార్టెంట్ కదా. దాన్ని వదిలేసి
మనం ఎంతసేపు కంటతా పట్టి ర్యాంకులు తెచ్చుకొని ఒక మనుషుల్ని సమాజంలో వదిలేస్తే విపరీతమైనటువంటి పరిణామాలు వస్తాయని తెలీదా? దాన్ని ఆచరించాలి. కానీ అమ్మను గౌరవించేటటువంటి విద్యా విధానం రావాలి. మహిళలను గౌరవించగలిగేటటువంటి తత్వం పాఠాల్లో కనపడాలి. అలాగే దేశం అంటే భరతమాత అనంటే కనపడని ఒక భరతమాతను మనం గుర్తు చేసుకుంటూ 2 జాతీయ గీతాల్లాగా ఆలపిస్తే పిల్లల్లో జాతీయ తత్వం పెరగదు. పిల్లల్లో కూడా కొంత విచక్షణ ఉంటుంది. చిన్నప్పుడు మేము కూడా కొన్ని ఆలోచనలు చేసేవాళ్ళం. సోషల్ క్లాసులో తెలుగు క్లాసులో సూర్యుడు దేవుడు, సైన్స్ క్లాస్కి వచ్చేసరికి సూర్యుడు ఒక గోళం. మరి చిన్నప్పుడే విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నప్పుడు ప్రాక్టికల్గా అర్థం చేసుకునేటటువంటి తత్వం లేనప్పుడు ఒకడు మూర్ఖమైనటువంటి తత్వవేత్తగా మారిపోతాడు. ఆ తత్వంలో ఏముంటుంది? కేవలం చార్వాకుడి సిద్ధాంతం ఉంటుంది, హేతువాదం మాత్రమే ఉంటుంది. ఇక్కడ సూర్యుడిని దేవుడిగా భావించేటటువంటి తత్వం ఉండదు. తెలుగు పాఠం అదే చెప్తుంది. మరి ఏం చేయాలి? సో యు ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. సో బేసిక్గా కొన్ని విషయాలను మనము పాఠ్యాంశాల్లో చేర్చాల్సింది. అలాగే ఒక వయసు అయిపోయిన తర్వాత, కనీసం 10 ఏళ్ల తర్వాత కొంచెం మనము ఉపాధి వైపు ఆలోచించేటటువంటి కోర్సులను కూడా మనము ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. కానీ చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం, అసలు తెలుగే రాని పసిపిల్లలకి ఇంగ్లీషులో చదువుకోమని చెప్పడం. ఆలోచన తెలుగులో ఉంటుంది, మెదడు తెలుగులో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తుంది. అక్కడ మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన సంక్లిష్ట పరిస్థితి మానసికంగా పసిపిల్లలకు ఉంటుంది. సో మాతృభాషలో ఖచ్చితంగా మన విద్య ఉండాలి అన్నది సర్టెన్ లెవెల్ వరకు 100% అది తప్పదు. కానీ దాన్ని ఏమైనా మనం గుర్తిస్తున్నామా? లేదు. అలాగే మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి విద్యలో కనపడుతుంది. మైనారిటీకి సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో మెజారిటీకి సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రభుత్వం కూడా ఆ మైనారిటీ స్కూళ్ళల్లో నిర్వహణ గురించి తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు, వేలు పెట్టలేరు. వాళ్ళకి అంత అజమాయిషి అప్పజెప్పేశారు, అంత ఆధిపత్యం ఇచ్చేశారు. అలాగే ఒక మత సంస్థకు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో ఏం నేర్పుతారు? ఆమెన్ అని నేర్పుతారు, క్రీస్తు ప్రార్థనలు చేస్తారు. ఈ 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదే ఒక డిమాండ్ ముందు పెడుతుంది. ఇది హిందూ దేశం, హిందూ దేశం, ఈ దేశంలో ఉన్న ప్రతివాడు హిందువే. ఇదొక ఉగ్రవాదంగా మారుతుంది. మరి ఆలోచిస్తున్నప్పుడు మనమేమో పిల్లల్ని కాన్వెంట్లకి పంపించటం అనేది ఏదో పెద్ద ప్రెస్టేజ్ సింబల్గా భావిస్తాం. అక్కడికి పంపించి ఇంగ్లీషుల్లో చదివించి అలాగే క్రీస్తు ప్రార్థనలు చేయించి మళ్ళీ హిందూ సంప్రదాయాలు అని అంటే ఎలా సాధ్యం? ఎలా కుదురుతుంది? మీరు అలో చేస్తున్నదేమో ఫారెన్ ఫండ్స్ని ఈ దేశంలోకి తీసుకొచ్చి అలాగే సువార్త సభలని చెప్పేసి పూర్తిగా వదిలేశారు దేశాన్ని. ఇవాళ మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చి ఈ దేశం హిందూ దేశం, స్టిల్ ఇట్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏవైతే క్రైస్తవ మహాసభలు ఏవో ఉంటాయి వాటిలన్నిటినీ ఎలా ఒప్పుకుంటున్నారు? ఎలా ఫారెన్ ఫండ్స్ని మీరు ఆమోదిస్తున్నారు? ఎందుకు రానిస్తున్నారు? చెప్పేది ఒకటి, జరుగుతున్నది ఒకటి కదా. సో ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళాల, మీ దగ్గరే ఉన్నా. ఇలాంటి ప్రాథమికమైనటువంటి విషయాలు మనము చర్చించాల్సింది పోయి ప్రెస్ మీట్లో మనము రాజకీయమైనటువంటి విమర్శలకే వెళితే కుదరదు. రెండోది, యువ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇంక్లూడింగ్ మాలాంటి జర్నలిస్టులందరూ ఒక చేంజ్ రాబోతోంది రాష్ట్రంలో అనుకున్నాం. ఎస్, వచ్చింది చేంజ్. రాజకీయం అనంటే విపరీతమైనటువంటి ఒత్తిడి, విపరీతమైనటువంటి దాడులు, బూతులు, ఇవి తప్ప మరొకటి కాదు అన్నటువంటి చేంజ్ తీసుకొచ్చినటువంటి సీఎంగా నిజంగా ఇవాళ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు, భారతదేశంలో కూడా గుర్తింపు వచ్చింది. ఈ నాయకులు ఇలానే మాట్లాడతారు అని. ఎంత బాధాకరం! దీన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ దట్
ఎప్పుడైనా పాలనలో మార్పు ఉండాలి. ఒక్కళ్ళే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పాలించకూడదు అన్నది ఒక నిజ సూత్రం. అందుకే ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి పోటీగా నిలబడి విపక్ష పాత్ర వహిస్తే ఏమో మీకు రేపు చేంజ్లో మీరే రావచ్చేమో, కానీ మీరు మార్చుకోవాలి ఆలోచన. మీ కంటెంటే తప్పు. అసలు మీరు మాట్లాడేది రొటీన్ రాజకీయం, కేవలం రాజకీయ ప్రయోజనం. ప్రైవేటు యాజమాన్యం అనంటే ప్రభుత్వానికి ఏమాత్రం ఆధిపత్యం ఉండదు, కనీసం నిర్వహణకు వాళ్ళకి ఏమీ అవకాశం ఉండదు. మొత్తం వాళ్ళకి అమ్మేస్తున్నాం, అమ్మేయటల్లా. ఇక్కడ అమ్మడం అనేది జరగటల్లా. కేవలం ఇది అపోహ మాత్రమే. ఈ అపోహ మీద ఇవాళ కొత్తగా 1,20,00,000 వరకు సంతకాల సేకరణ జరిగిందంటున్నారు. దాంతోపాటు ఇవాళ మళ్ళీ తాడేపల్లి నుంచి లోక్ భవన్కు వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందన్నటువంటి సమాచారం కూడా ఉన్నది. అన్నదాతలకు రైతు భరోసా అందటం లేదు అన్నారు. ఫైన్, అందకపోతే మీరు దాని మీద ఒక ఉద్యమే చేయండి. మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఇవాళ కావాల్సింది ప్రయారిటీ ఎవరికో తెలుసా? మొట్టమొదటిగా రైతుకు మాత్రమే. ఆ రైతు లేకపోతే మీరు నేను తినడానికి ఏమీ ఉండదు. బతకడానికి కనీసం ఒక గంట కూడా ఆ రైతు మనల్ని ప్రేమించకపోతే, బాధ్యతగా లేకపోతే నథింగ్ విల్ బి దేర్. మొదటిగా రైతు కోసం నిలబడండి, ఒక ప్రయత్నం చేయండి. ఇవి విమర్శల్ని మీరు విశ్లేషించుకోవాలి. అంతేగాని విమర్శిస్తే విమర్శ ఎవరు చేస్తారో తెలుసా? ప్రేమ ఉన్నాడు, బాధ్యత ఉన్నాడు, గౌరవం ఉన్నాడు. అది గుర్తించాలి. సద్విమర్శగా తీసుకోండి. ఏవైతే కావాలని కొంతమంది విమర్శలు చేస్తారో మీడియా ముసుగులో వాళ్ళని పక్కన పడేయండి, మర్చిపోండి, అస్సలు పట్టించుకోకండి. ఆ పని చేయండి, దాన్ని ప్రారంభించండి. ఎనీహౌ, మనం చెప్పినటువంటి విషయాలు జనం కోసం, ఫర్ ద పీపుల్ అన్నటువంటి విషయాన్ని నాయకులు గ్రహిస్తే అది ప్రభుత్వమా విపక్షమా అనేది సంబంధం లేదు. ఈ విశ్లేషణలో చెప్పినటువంటి విషయాలు ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ నేను కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటా. ఎనీహౌ, ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.